ఓకే. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఏంటంటే మనకి బేసిక్ ఉన్న పార్ట్స్, సో రెక్టాంగులర్, ఎలిప్స్, షేప్స్, పాలిగన్ టూల్స్ అండ్ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసాం అండ్ దెన్ మూవ్ టూల్ని యూజ్ చేసాం. అలానే దీని మీద స్మూత్, రఫ్ ఇవన్నీ యూజ్ చేసుకున్నాం. ఓకే, షేప్ గురించి కంగారు పడద్దు, షేప్ మనం నేర్చుకున్నాం. అసలు మెయిన్ ఇంపార్టెంట్ టూల్ అదే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రాప్ టూల్, నైఫ్ టూల్, విజువల్ సిగ్మెంట్ డిలీట్. ఓకే, ఈ 3 ఐటమ్స్ అండ్ అరేస్. సో ఈ 4 ఐటమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సో క్రాప్ టూల్ వచ్చేసరికి ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్ క్రాప్ టూల్కి వచ్చేసరికి మనకి ఏమైనా ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. సో ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసాం, దానికి ఒక కలర్ ఫిల్ చేసాం. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్లో నాకు మొత్తం పార్ట్ వద్దు, కొంత పార్ట్ కావాలి అనుకుంటే కనుక ఈ క్రాప్ టూల్ని ఉపయోగించేసి మనకు కావాల్సిన ఏరియా వరకు ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. డ్రాగ్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్రాప్ అని ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. క్రాప్ అని అనుకోండి, మిగతా పార్ట్ అంతా పోయింది, ఈ పార్ట్ వరకు మాత్రమే క్రాప్ అయింది. ఓకే, సో జస్ట్ ఏం లేదు, జస్ట్ క్రాప్ టూల్ తీసుకొని మీకు ఏ ఏరియా వరకు ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని క్రాప్ అన్నారనుకోండి, ఆ ఏరియా అంటే ఆ ఏరియా మీరు డైమెన్షన్స్ కూడా ఇవ్వచ్చు, మీకు ఎంత కావాలంటే అంత. సో విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, మనం డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు. 50/35 ఇచ్చేసి ఇక్కడ మన క్రాప్, అలానే మన రొటేషన్ కూడా చేసుకునే కెపాసిటీ ఉంది. అక్కడన్నా ఇవ్వచ్చు, లైక్ ఈ ఎడ్జెస్ ఎంత డిగ్రీస్ యాంగిల్ కావాలంటే అంత డిగ్రీస్ యాంగిల్ ఇవ్వచ్చు. ఓకే, చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో క్రాప్ అంటే కనుక అది క్రాప్ అయిపోయింది, ఈ పార్ట్ దాకా క్రాప్ చేస్తుంది చూసారా. సో అంటే అన్నెసరీ పార్ట్ ఏరియాని కూడా మనం ఇక్కడ క్రాప్ చేసుకునే కెపాసిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ టూల్. నైఫ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ కట్ చేయడం కోసం వాడతాం. అంటే ఒక సర్కిల్ ఉంది, ఇప్పుడు కంట్రోల్ పట్టుకోండి, పర్ఫెక్ట్ సర్కిల్ ఫార్మేషన్ అవుతుంది. అండ్ క్లిక్ చేసాను. ఇప్పుడు నాకు ఇందులో నైఫ్ టూల్ తీసుకొని, ఈ నైఫ్ టూల్ వాడినప్పుడు వచ్చేసి ఏంటంటే ఎడ్జ్ టు ఎడ్జ్ వాడాలి. ఎడ్జ్ టు ఎడ్జ్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఒక పీస్, ఈ పార్ట్ ఒక పీస్తో డివైడ్ అయింది. సో ఈ పార్ట్స్ పీసెస్తో ఒక చిన్న ఒక లోగోను కూడా క్రియేట్ చేసుకుందాం మనం. ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు నాకు ఒక యూటీఐ బ్యాంక్ లోగో కావాలి అనుకున్నా. ఓకే, సో యూటీఐ బ్యాంక్ లోగో ఎలా ఉంటుంది, వైట్ రైట్. ఇప్పుడు ఈ లోగో ఉంది కదా, ఇట్లా ఒక లోగోని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, జస్ట్ సింపుల్ లోగో ఇట్లా. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఎలిప్టికల్గా లాగారు, మనం కొంచెం సర్కిల్గా లాగుదాం. ఓకే, సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు మనకైన టూల్స్తోనే చేస్తున్నాం మనం. ఏం లేదు, ఒక సర్కిల్ తీసుకున్నాను. ఓకే, కంట్రోల్ పట్టుకొని డ్రా చేశాను, పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది. దీని లోపల కలర్ నాకు లైక్ ఐ ప్రిఫర్ రెడిష్ కలర్ని యూజ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇది సిఎంవైకే బేస్ మీద ఉంది కాబట్టి ఏంటంటే సో మనకి ఈ కలర్ని రెడ్ ప్రిఫర్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ మనకి నైఫ్ టూల్ తీసుకున్నాను. సో ఈ నైఫ్లో కరెక్ట్గా మనకి ఈ కొరల్ రాక్ ఒక ప్లస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే కనుక, సో ఇది కరెక్ట్గా ఈ సర్కిల్ ఫార్మేషన్ అవడానికి ఇది ఎడ్జ్ చూడండి, దాని మీద పెట్టగానే మీకు ఎడ్జ్ అని చూపిస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే క్వాడ్రంట్ అంటే వచ్చేసరికి ఏంటంటే అంటే ఇది టోటల్గా 4 పాయింట్స్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడ ఒక వర్టెక్స్ పాయింట్, దీని మధ్యలో అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో ఇది కర్వ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో క్వాడ్రంట్ ఇక్కడ నుంచి క్లిక్ చేసి అంటే ఒక క్లిక్ కొట్టేసి ఇక్కడ ఇంకో క్లిక్ కొడితే కనుక అవ్వదు. ఓకే, క్లిక్ చేసి క్లిక్ వదలకూడదు, క్లిక్ చేసి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి, క్లిక్ వదలకుండా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఇది సెంటర్ అండ్ ఇటు కోఆర్డినేట్ దగ్గరికి తీసుకొచ్చాను. కరెక్ట్గా
సెంటర్కి కట్ చేసింది. ఓకే, మూమెంట్ చేయొద్దు, దీనికి స్ట్రోక్స్ తీసేస్తున్నాను. సో స్ట్రోక్ తీసేయాలంటే కనుక సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అంటే స్ట్రోక్ కదా, దీని మీద రైట్ క్లిక్, అలానే దీన్ని క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ తీసేసాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక పీస్, ఇది ఒక పీస్. ఇప్పుడు ఇందులో ఏంటి, ఇది ఇంకో హాఫ్ ఇటు కట్ అవ్వాలి, ఇది ఇంకో హాఫ్ ఇటు కట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేయకుండా అవ్వదు. తీసుకున్నాను మళ్ళీ నైఫ్ టూల్. సో ఇందులో నోడ్ ఇక్కడి నుంచి క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. ఇది దీనికి సెంటర్, అంటే ఈ హాఫ్ పైకి సెంటర్, అది ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ వదిలేదు. ఇప్పుడు నాకు చూడండి, మళ్ళీ ఇది ఒక పీస్, రీటర్న్ కోసం జస్ట్ దీన్ని మూవ్ చేద్దాం. 2 3 4 స్టెప్స్ మూవ్ చేశాను. నైఫ్ టూల్ తీసుకొని సంథింగ్. ఈ కొద్దిగా వర్షన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. కొద్దిగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఓల్డర్ వర్షన్స్కి కొత్త వర్షన్స్కి చాలా డిఫరెన్స్ ఇచ్చాడు. ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటే యాక్చువల్గా వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ దానికి రైట్, నేను సాఫ్ట్వేర్ దానికి పంపిస్తాను, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి బ్రేక్ చేశాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది నాకు బ్రేక్ అయినాయి 2 హాఫ్స్ కింద, 3 4 5 ఇటు బ్రేక్ చేశాను. తర్వాత నెక్స్ట్ నాకు నైఫ్ టూల్ తీసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇటు డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఒక లైన్ లాగా కట్ అవుతుందే కానీ నాకు ఒక కంప్లీట్గా బ్రేక్ అవ్వట్లా. చూడండి, ఇక్కడ బ్రేక్ అవ్వట్లా. ఇది యాక్చువల్గా ఇది ఇంకో పీస్ అయిపోవాలి, ఇది ఇంకో పీస్ అవ్వాలి, కానీ అవ్వలా నాకు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే గనక ఇది నెక్స్ట్ టైం పీస్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా గ్రూప్గా డివైడ్ అవుతుంది. సో అంటే గ్రూప్గా కనెక్ట్ అయిపోతుంది. సో అందుకని సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే పైన మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్గ్రూప్ ఆబ్జెక్ట్, అన్గ్రూప్ ఆల్ ఆబ్జెక్ట్స్, అన్గ్రూప్ ఆల్ ఆబ్జెక్ట్స్ అన్న. ఇప్పుడు చూడండి ఈ పీస్ వరకు మనకి సెలెక్ట్ అయింది. అంటే యాక్చువల్గా కట్ అయింది కానీ అది గ్రూప్గా బ్రేక్ చెయ్యాల, అంటే గ్రూప్గా కనెక్ట్ అయిపోయి వస్తుంది. సో అది కానీ కొంచెం అంటే ఓల్డర్ వర్షన్స్లో ఇట్లా ఉండేది కాదు, డైరెక్ట్గా బ్రేక్ అయిపోయేది. సో మనకి నెక్స్ట్ అంటే దానికి ఇప్పుడు పార్ట్ మళ్ళీ మొత్తం బ్రేక్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడికి ఒక క్వారంటైన్గా బ్రేక్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక పీస్, ఇది ఒక పీస్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ నైఫ్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడికి ఒక బ్రేక్, అండ్ దెన్
దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బ్రేక్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నేను అన్గ్రూప్ ఆల్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ లోకి వెళ్తే కనుక గ్రూప్ అన్గ్రూప్ ఆల్ అని వస్తుంది. ఓకే, మొత్తం అన్ని అన్గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ 2 పీసెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ పట్టుకొని ఆరోస్ వాడుతున్నాను. 1 2 3 4 5 స్ప్లిట్స్ ఇచ్చాను. స్ట్రోక్ వద్దు, నాకు స్ట్రోక్ తీసేయండి, ప్రాబ్లం లేదు. స్ట్రోక్స్ అన్లాక్ పెట్టేసుకోండి, ఎందుకంటే నాకు స్ట్రోక్స్ ఉండటం వల్ల మనకి ఇబ్బంది తప్ప ఏమి ఉండదు. నెక్స్ట్ తర్వాత ఈ పీస్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అప్ ఆరోస్ యూజ్ చేసుకొని సేమ్ వాల్యూస్ ఎన్ని అయితే ఇచ్చారో అన్ని ఆరోస్తో మూవ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పీస్ని ఇందులో నాకేంటంటే ఇది ఆపోజిట్లోకి ఫ్లిప్ అవ్వాలి. సో అంటే ఇది ఫ్లిప్పింగ్కి వచ్చేసరికి ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు పైనే వస్తున్నాయి చూడండి ఆప్షన్స్, మిర్రర్ హారిజాంటల్లీ. అలానే దీన్ని కూడా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని మిర్రర్. ఓకే, నెక్స్ట్ నాకు ఒక రౌండ్ లోగో కావాలి, అంటే రౌండ్ పైన ఉంది కదా, ఇలా పైన ఒక రౌండెడ్. ఓకే, ఇది ఒక మామూలు సర్కిల్ తీసుకున్నాను, జస్ట్ కంట్రోల్ పట్టుకొని మనం డ్రాగ్ చేశాను. సేమ్ కలర్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, స్ట్రోక్ తీసేయండి. ఇది కరెక్ట్గా సెంటర్కి ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఒక మధ్యలోకి పెడితే ఇక్కడ సెంటర్డ్ కరెక్ట్గా సెంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద టెక్స్ట్ కావాలి. సో యూటీఐ లోగో అని ఉంది కదా, సో ఆ ఫాంట్ నార్మల్ ఏరియల్ ఫాంట్లోనే ఉంది. సో ఐ ప్రిఫర్ టెక్స్ట్ టూల్ తీసుకోండి, జస్ట్ క్లిక్ చేయండి, యూటీఐ బ్యాంక్. సో సేమ్ కలర్ ప్రిఫర్డ్ కలర్ని ప్రిఫర్ చేసుకున్నాము. ఓకే, ఇది కొంచెం బోల్డ్ కావాలి, ఏరియల్లోనే ఉంది, కొంచెం బోల్డ్ ఇస్తున్నాను. ఓకే, సరిపోయింది. షిఫ్ట్ F4. సో ఈ రకంగా నేను లోగో అనే దాన్ని క్రియేట్ చేసుకోగలిగాను. ఓకే, యూజింగ్ సో అంటే ఆ సర్కిల్ దాంట్లోనే పార్ట్స్ కింద నేను డివైడ్ చేసుకోగలిగాను. యూజింగ్ నైఫ్ టూల్ ద్వారా నేను బ్రేక్ చేయగలిగాను. నెక్స్ట్ విజువల్ సెగ్మెంట్ డిలీట్. ఈ విజువల్ సెగ్మెంట్ డిలీట్ మనకి బాగా ఉపయోగపడుతుంది, కాకపోతే ఇప్పుడు కాదు, కొంచెం తర్వాత వాటికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, దానికి ఒక కలర్ ఫిల్ చేశాను. దీనికంటే ముందు ఒక ఎరేజర్ టూల్ తీసుకుందాం. ఎరేజర్ అండ్ దాన్ని డైమెన్షన్ పెంచాను. సో ఎరేజ్ టూల్ ఏం చేస్తుంది, కామన్గా తెలుసు ప్రతి దానిలోనూ. సో ఎరేజర్ టూల్ ఏం చేస్తుంది, ఎరేజ్ చేస్తుంది. మనకి లోపల ఉన్న దానికి బయట ఉన్న దానికి సంబంధం లేదు, ఇలా ఎరేజ్ చేస్తుంది. ఇది కూడా షేప్ని మనం డైరెక్ట్గా ఎరేజ్ చేసుకోగలిగాం. ఓకే, సో అది బాక్స్ షేప్ కావాలా సర్కిల్ షేప్ కావాలా, దీంట్లోనే ఎరేజర్ టూల్ అని ఉంది. ఓకే, ఎరేజర్ టూల్ తోటి ఎరేజ్ చేసుకుంటాం. ఓకే, ఇది కామన్గా తెలిసిన పాయింటే, ఎరేజ్ చేసుకుంటాం. ఇక్కడ విజువల్ సెగ్మెంట్ డిలీట్ అనేది వచ్చేసరికి ఏంటంటే ఒక చిన్న లాజిక్గా వెళ్ళేది. ఓకే, ఇలానే ఉంచుతున్నాను. ఇప్పుడు నాకు దీనిపైన నాకు ఒక లైన్ లాగో బాక్స్ లాగో వాడతాను. ఒక బాక్స్ తీసుకున్నాను, బాక్స్ని డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ బాక్స్లో అది కలర్ ఫిల్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ముందుకు వచ్చేస్తుంది. ఐ ప్రిఫర్ గ్రీన్ కలర్. ఇది వెనక్కి వెళ్ళాలి కదా, సో దీని మీద రైట్ క్లిక్ చేసుకోండి. కావాలనుకుంటే ఇక్కడే ఉంటుంది మనకి లైక్ ఆర్డర్, సెండ్ బ్యాక్ టు లేయర్, వెనక్కి పంపించేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ నాకు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నాకు కనబడకూడదు. అంటే కాకపోతే ఇది లైన్స్ మీద వస్తుంది, కలర్ దానికి సంబంధం లేదు, జస్ట్ కలర్ చూపిస్తున్నాను అంతే. సో విజువల్ సెగ్మెంట్ డిలీట్ అంటే ఏదైతే ఓవర్లాప్ అవుతుందో అది అక్కడ లేపేస్తుంది. చూడండి, ముక్క లేపేసింది, అంటే ఆ పీస్ వర్క్, ఈ పీస్ వర్క్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇదేంటి, ఇది ఇండివిజువల్ ఆబ్జెక్ట్, ఇది ఇండివిజువల్ ఆబ్జెక్ట్, అందువల్ల అది కలర్ ఫిల్ అవ్వదు. సో మీకు ఏంటంటే దీనికన్నా ఉత్తి లైన్స్ మీద చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాను, ఇది క్లోజ్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి మీకు కలర్ పడుద్ది. ఇప్పుడు నేను ఇంకొక సర్కిల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక బాక్స్ ఒక సర్కిల్ తీసుకున్నాను.
ఇప్పుడు నాకేంటి దీనిపైన ఇది ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంటే లోపల కలర్ లేదు, ఓన్లీ బోర్డరే. ఇప్పుడు దీన్ని వెనక్కి పంపించినా అంటే ఈ సర్కిల్ని వెనక్కి పంపించినా ముందుకు పంపించినా తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఈ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి చూడండి, ఈ లైన్ ఇంటర్సెక్టింగ్ ఇక్కడ అవుతుంది. అంటే ఇది ఒక సపరేట్ ముక్క చేయగలుగుతున్నాను, ఇది ఒక సపరేట్ ముక్క చేయగలుగుతాం, ఇది ఒక సపరేట్ ముక్క, ఇది ఒక సపరేట్ పీసెస్ చేయగలుగుతాం. ఇప్పుడు నాకేంటంటే ఈ పార్ట్లో అంటే ఈ బాక్స్ వెనక నుంచి ఇట్లా ముందుకొచ్చి వెళ్ళినట్టుగా చూపించాలి. అంటే ఈ మధ్యలో పీస్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఆబ్జెక్ట్, ఈ బాక్స్ దాని వెనక నుంచి ఇట్లా వచ్చి ముందు నుంచి వెళ్తున్న ఫీలింగ్ క్రియేట్ అవుద్దా? అది ఇప్పుడు మనం చేయబోతున్నాం. దానికి ఏంటంటే విజువల్ సెగ్మెంట్ డిలీట్లోకి వెళ్ళి ఈ మధ్యలో పీస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఏంటంటే ఇది మొత్తం సర్కిల్ని తీయదు. ఈ లైన్ ఏంటి ఇక్కడ వరకు ముక్క కట్ చేస్తుంది కదా, ఆ ఇంటర్సెక్టింగ్ అయిన ఏరియాస్ వరకు మాత్రమే కట్ చేస్తుంది. చూసారా? మీ ఇష్టం. ఇప్పుడు మధ్యలో ఇంకొక అంటే ఇప్పుడు ఇంకా మనకి డ్రాయింగ్ షేప్ లైన్స్ ఇవి అవ్వలేదు కాబట్టి మనం అది చెప్పట్లా, అంటే దీని మీద చూపిస్తున్నాను. ఇప్పుడు నేను లైన్ తీసుకుని ఇట్లా డ్రా చేశాను అనుకున్నాను. ఇప్పుడు నాకు ఈ లైన్లో ఈ లోపల వెళ్ళిన పీస్ ఉంది కదా, ఇది ఉండకూడదు, రైట్? ఇప్పుడు నేను విజువల్ సెగ్మెంట్ డిలీట్ పెట్టుకొని దీని మధ్యలో పీస్ని లేపేయగలుగుతాను. ఇక్కడ ఎందుకు రిమూవ్ అవ్వట్లా? ఎందుకంటే ఈ పార్ట్ ఇక్కడ దాకా మాత్రమే ఇంటర్సెక్ట్ అయ్యింది. ఇంటర్సెక్ట్ అయిన వరకు మాత్రమే అవి రిమూవ్ చేస్తుంది. దీనివల్ల చాలా ప్లస్ అడ్వాంటేజ్ అవుతుంది, టైం సేవింగ్ చాలా ఉంటుంది దీనివల్ల. ఇది మన వర్క్లు చేసేటప్పుడు అంటే ఇంకొంచెం ఇది డ్రాయింగ్స్ అవి చేసినప్పుడు మనకి దీని గురించి బాగా ఉపయోగపడుతుంది. సో డోంట్ వరీ, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏమీ లేదు, మనం చేసేది ఏంటంటే ఇంటర్సెక్ట్ అవుతున్న ఏరియాస్ వరకు మాత్రం మనం తీసేయగలుగుతాం. ఇప్పుడు నాకు ఒక సర్కిల్ తీసుకున్నాం అంటే ఒక ఫిష్, చిన్న ఫిష్ డయాగ్రామ్ గీద్దాం, ఇది ఒక రఫ్గా డమ్మీగా. ఓకే, ఇది ఫిష్ మౌత్ అనుకుందాం, మౌత్ లోపలికే రావాలి. ఫిష్ టైల్. ఈ షేప్ని చేంజ్ చేయడం మనకి రాలా ఇంకా, జస్ట్ ఓన్లీ ఏంటంటే మనకి ప్లేస్ చేసుకుంటానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం, అంతకంటే దానికంటే ఏమీ లేదు షేప్లు చేంజ్ చేయడానికి వీటికి. జస్ట్ డమ్మీ కార్నర్ రేడియసెస్. ఓకే, ఎలా ఒక జస్ట్ ఏదో ఒక డమ్మీగా వాడాం. ఇప్పుడు నాకేంటంటే ఒక ఫిష్ షేప్ లాగా వచ్చినట్టు కావాలి, అంటే లోపల ఉన్న ముక్కలు తీసేయాలి. ఇప్పుడు ఆ విజువల్ సెగ్మెంట్ తీసుకొని ఈ ముక్క తీసేస్తా, అప్పుడు ఏమవుతుంది, మౌత్ లాగా అవుతుంది. ఈ పీస్ని కూడా తీసేస్తా, అప్పుడు నాకు ఆటోమేటిక్ ఏమవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ పీసెస్ ఉంది కదా, అంటే ఇది బాడీలోకి కట్ అయింది. ఇప్పుడు ఈ పీస్ని తీసుకొచ్చేసి ఇది దీని మీద ఓవర్లాప్ చేశాను, అంటే ఇది షేప్ ఇట్లా రావాలి. సో విజువల్ సెగ్మెంట్ ఇది డిలీట్ చేశా, ఇది డిలీట్ చేశా, అప్పుడేంటి నాకు ఇలా వెళ్ళిపోయింది, రైట్? ఈ రకం. కానీ ఇప్పుడు ఏంటి, ఇవి క్లోజ్డ్ ఆబ్జెక్ట్స్ కాదు, అంటే దీని మించి ఇక్కడికి వెళ్తుంది కదా సార్, ఇది క్లోజ్డ్ అయిపోయిందా అంటే ఇది వేరే ఆబ్జెక్ట్, అంటే లైన్స్గా విడదీసామే తప్ప కానీ అక్కడ ఏ దాన్ని మీరు కనెక్ట్ చేయలా. దానివల్ల మీరు కలర్ మాత్రం పడదు లోపల. మీరు కలర్ అప్లై చేయడానికి ట్రై చేసినా కూడా మీకు కలర్ అప్లై అవ్వదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్. క్లోజ్డ్ సర్ఫేస్ అయితేనే మనకి కలర్ పడుతుంది, లేకపోతే కలర్ అనేది పడదు. ఓకే, ఈ విజువల్ సెగ్మెంట్ డిలీట్ వల్ల అది మెయిన్ పర్పస్గా ఉపయోగం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి జూమ్ టూల్, హ్యాండ్ టూల్. జూమ్ టూల్ తీసుకున్నాము, సో మనకి ఏ ఏరియా వరకు కావాలంటే ఆ ఏరియా వరకు మనం ఇలా డ్రాగ్ చేయొచ్చు. దగ్గరగా జూమ్ చేసుకుంటానికి బై డిఫాల్ట్ ఎప్పుడు 2 ఫీట్లో పెట్టుకుంటాం, సెలెక్ట్ చేసిన ఫిట్లో కావడానికి షిఫ్ట్ F4. ఓకే, ఇప్పుడు ఇది పక్కకి జరపాలనుకోండి, మామూలుగా అయితే ఏంటి స్లైడర్ ద్వారా జరుపుతాం ఇట్లా. దాని బదులు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్ టూల్ అని ఉంది, ప్యాన్ టూల్, ప్యానింగ్. సో మామూలుగా వచ్చేసరికి ఏంటంటే టూల్ తీసుకున్నప్పుడు స్పేస్ బార్, హ్యాండ్ టూల్ ఫార్మేషన్, మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకొని వదలచ్చు.
ఓకే, ఈ టైప్స్లో మనం యూజ్ చేయడానికి ఉంటుంది. ఓకే, హ్యాండ్ టూల్ అండ్ ప్యాన్ టూల్. జూమింగ్ అంటే మన పర్టికులర్ ఏరియాని ఎగ్జాక్ట్గా మనం జూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు కావాల్సిన ఏరియా వరకు మనం జూమ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. పక్కకి జరుపుకోవాలంటే ప్యానింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ఇండివిజువల్ డ్రాయింగ్స్. ఇది మన మెయిన్ ఇంపార్టెంట్ డ్రాయింగ్స్ కోసం, వీటి కోసం యూజ్ చేసుకునేది. ఫస్ట్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ టూల్. ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే కనుక మనం మాన్యువల్గా ఇలా డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసేటప్పుడు యాక్చువల్గా వచ్చేసి చాలా జిగ్జాగ్స్ అంటే మరి స్టార్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మీకు సింబల్ మార్క్ చూడండి వదిలేసి. సో డ్రాగ్ చేసేటప్పుడు మాత్రం మనకి జిగ్జాగ్స్ చాలా కనపడతాయి. ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఇవి స్మూత్నెస్ చేసేసుకుంటుంది. జిగ్జాగ్స్ అనేది ఉంచకుండా ఆటోమేటిక్గా మనకు అది స్మూత్నెస్ చేసుకుంటుంది. చూడండి, మనం డ్రాగ్ చేసేటప్పుడు ఎలా అన్నా డ్రాగ్ చేయొచ్చు. కొద్దిగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ జిగ్జాగ్స్ ఎక్కువ ఉంటాయి. అది వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా స్మూత్ అనేది చేసేసుకుంటుంది. ఇది ఓన్లీ ఏంటి స్ట్రోక్ బేస్డే, ఫిల్ అంటే లోపల కలర్ ఫిల్డ్ కాదు. సో అంటే ఇది క్లోజ్ చేశారనుకోండి, అంటే మొత్తం క్లోజ్ చేసేసుకున్నారు అనుకోండి, స్టార్టింగ్ పాయింట్ మీద తీసుకొచ్చినప్పుడు పెట్టి క్లిక్ చేశారు, ఇప్పుడు ఇది క్లోజ్డ్ సర్ఫేస్. అంటే మనం ఓన్లీ లైన్స్ తీసుకొని లైన్ ఇంతవరకే గీసారనుకో, ఇది క్లోజ్డ్ సర్ఫేస్ కాదు. సో క్లోజ్డ్ సర్ఫేస్ అవ్వకపోతే మనకి కలర్ అనేది ఫిల్ అవ్వదు, కలర్ ఫిల్లింగ్ అనేది జరగదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, కంట్రోల్ ఏ, డిలీట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 2 పాయింట్ లైన్. 2 పాయింట్ లైన్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకునే పాయింట్. సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రా చేస్తున్నాను కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యిందా? చూడండి, మొత్తం లైన్స్ మొత్తం కనెక్ట్ అయింది. నాకు 2 పాయింటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఓన్లీ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ దాకా డ్రాగ్ చేశాను. ఇప్పుడు నేను మూవ్ టూల్ తీసుకున్నాను అనుకోండి, ఇది డీసెలెక్ట్ చేసేసుకొని వేరే చోట ఇంకొకటి లైన్ తీసుకోవచ్చు నేను కావాలనుకోండి. ఓకే, సో ఇది డ్రాగ్ చేయకుండా, అంటే డ్రాగ్ చేసి వదలకుండా ఈ నోట్ నుంచి డ్రాగ్ చేసుకొని, ఈ రెండు ఒక ఆబ్జెక్ట్ అవుతుందే కానీ ఇది ఆబ్జెక్ట్ రెండు క్లబ్ అవ్వదు. ఈ ఆబ్జెక్ట్ క్లబ్ అవ్వదు, ఎందుకంటే దాన్ని డీయాక్టివేట్ చేసేసారు, అందువల్ల నాకు అది అవ్వదు. ఇప్పుడు మీరు డ్రా చేసేటప్పుడు మాత్రం అంటే డీయాక్టివేట్ అవ్వకుండా క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడికి వదిలి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసుకుని వదిలితే చూడండి, మీకు ఆ నోట్ సింబల్ కనబడుతుంది చూసారా కింద, అది కనెక్షన్ సింబల్. ఓకే, ఈ రకంగా నోట్స్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు, అంటే 2 పాయింటర్ లైన్స్. అదే నెక్స్ట్ వచ్చేసి బిజైర్. ఈ బిజైర్ దానికి లైన్స్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం టఫ్, దీనికంటే పెన్ టూల్ వాడతాం. ఇక్కడ దానికి ఏమీ లేదు, జస్ట్ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, ఇట్లాగా కర్వ్ పాయింటర్స్ వస్తాయి, అంటే కంట్రోలర్ పాయింట్స్ అన్నమాట. దీన్ని ఈ పెన్ టూల్ దాని గురించి చాలా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, ఎందుకంటే అసలు ఇంపార్టెంట్ టైం టూల్ అదే. సో ఇందులో ఏంటంటే మనం మామూలుగా ఇదివరకు ఏం చేస్తున్నాము, క్లిక్ చేస్తున్నాం అంతే. క్లిక్ చేసి క్లిక్ వదలకుండా డ్రాగ్ చేస్తే కనుక మీకు ఒక బ్లూ లైన్స్ కనబడుతున్నాయి కదా, వాటిని టాంజెంట్స్ అంటారు, లేదంటే కంట్రోల్ పాయింట్స్ అని కూడా పిలవచ్చు. ఇది ఏంటంటే నాకు ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను అనుకో, కర్వ్ పెరుగుతుంది చూడండి. ఇది ఇటు సైడ్కి మూవ్ చేశాను అనుకో, కర్వ్ ఇటు కార్నర్ కావాలా అనేది, అంటే క్లిక్ వదలకూడదు, క్లిక్ వదిలితే ఓకే అయిపోతుంది. మనకి ఎటు కావాలంటే అటు డ్రాగ్ చేసుకొని ఎప్పుడైతే మీరు వదిలేస్తారో ఓకే. ఇప్పుడు ఏంటి అంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఒక బ్లూ లైన్ ఉంది, ఇక్కడ ఒక బ్లూ లైన్ ఉంది. సో ఈ బ్లూ లైన్ వచ్చేసరికి ఏంటంటే ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ని ఈ బ్లూ లైన్ కంట్రోలర్ చేస్తుంది. అలా నేను నెక్స్ట్ ఇప్పుడు నాకు స్ట్రైట్ లైన్, అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ కావాలనుకున్నాను, నేను క్లిక్ చేస్తే స్ట్రైట్ లైన్ రాదు, ఎందుకంటే కనుక నెక్స్ట్ దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఇక్కడ నోడ్ ఉంది కదా, దీని మీద పెట్టి, అంటే ఈ మనం క్లిక్ చేసిన పాయింట్ దాని మీద పెట్టి డబుల్ క్లిక్ కొట్టండి, అప్పుడు
ఇది బ్రేక్ అయిపోతుంది, ఇటు సైడ్ది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాలంటే స్ట్రైట్ లైన్ కొట్టచ్చు. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, తర్వాత ఇది డబుల్ క్లిక్ చేయండి. కానీ లాస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం మీకు తలనొప్పి క్రియేట్ చేస్తుంది, పాయింట్లు మారిపోతాయి. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే ఈ డిజైర్ టూల్ అనేది వాడము, మనం పెన్ టూల్ అనేది ప్రిఫర్ చేస్తాం. డిజైర్ టూల్ కన్నా పెన్ టూల్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే డిజైర్ టూల్ దాంట్లో ఏంటంటే లాస్ట్కి వచ్చినప్పుడు ఆ పాయింట్ని తేడాలు కొట్టేస్తాయి. అంటే మిగతా పాయింట్స్ అంతా బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ పాయింట్ ఇచ్చినప్పుడు మాత్రం ఎక్కడో అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. ఇట్లా చూడండి, లైన్ లాగా వచ్చింది. అందుకని వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేయమన్నమాట. దీనికోసం వచ్చేసరికి ఏంటంటే మనం పెన్ టూల్ని ప్రిఫర్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ డిజైర్ టూల్ కన్నా పెన్ టూల్ని ప్రిఫర్ చేస్తాం. ఇది కూడా అంతే, సేమ్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడది క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. తర్వాత దీనికి వచ్చేసరికి ఏంటంటే ఆల్ట్ పట్టుకోండి, కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ మీద పెట్టినప్పుడు మీకు పెన్ సింబల్ కింద మీకు ఒక కార్నర్ సింబల్ కనబడుతుంది చూడండి. అది తీసేసినప్పుడు లేదు, అప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇటు సైడ్ది బ్రేక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఎక్కడ కావాలా అక్కడ దాకా పెట్టి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాను. ఓకే, తర్వాత ఆల్ట్ పట్టుకొని ఈ నోడ్ మీద క్లిక్ చేసుకుంటాం. ఎరేజ్ చేసే ప్రాసెస్ వేరు. ఎరేజ్ అంటే కనుక ఓన్లీ ఎరేజ్ అంటే ఇక్కడ రిమూవ్ చేయడానికి తప్ప ఎరేజర్ పనిచేయదు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నాకు ఎరేజర్తో ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను, ఇది క్లోజర్ సర్ఫేస్ చేశాను, ఇక్కడ ఇచ్చేసాను. ఎరేజర్ టూల్తో నేను ఎరేజ్ చేయగలుగుతానే తప్ప కానీ నేను షేప్ని గీయలేను. ఇది వచ్చేసి ఏంటంటే షేప్ని డ్రా చేస్తున్నాము నేను ఇక్కడ. అంటే ఇప్పుడు లోగోని ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ పెన్ టూల్ ద్వారా మాత్రమే క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం వాడేది పెన్ టూల్. ఇప్పుడు దీని ఎక్సర్సైజెస్ గురించి చూద్దాం మనం. ఎక్సర్సైజెస్ అంటే మీకు ఫోటోషాప్లోకి వెళ్ళినా ఈ పెన్ టూల్ ఇవే ఎక్సర్సైజెస్ కంటిన్యూ అవుతాయి. ఓకే, అందుకని వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం దీంట్లోనే ట్రై చేసేద్దాం. ఫైల్, ఇందులో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఫైల్లో ఇంపోర్ట్. మీకు ఒక ఫైల్స్ కూడా పంపిస్తాను మీకు, అంటే పెన్ టూల్ ఎగ్జాంపుల్స్ అనేసి. మీకు వర్క్లో ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. మీకు వీటిని కూడా నేను షేర్ చేస్తాను, సో ప్రాబ్లం లేదు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి లెసన్ వైజెస్గా ఉంటాయి. మీకు ఈజీగా అసలు ఇది ప్రాక్టీస్ చేస్తే పెన్ టూల్ మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇంపోర్ట్, ఇప్పుడు నాకు పిక్చర్ డైరెక్ట్గా ఇక్కడ దానికి ఏంటి మన పేజ్ మేకర్లో వచ్చినట్టుగానే వచ్చింది చూడండి ఇక్కడ సింబల్. సో మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది పిక్చర్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్. ఫైల్, ఇంపోర్ట్. ఇంపోర్ట్ అనేసి మీకు ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి అడుగుద్ది, సో దాని డైమెన్షన్ జస్ట్ ఒక క్లిక్ చేస్తే దాని డైమెన్షన్ వచ్చేస్తుంది, ఎంత ఉందో అంత డైమెన్షన్. ఓకే, ఇది బయట ఉన్న ప్రాబ్లం లేదు నాకు. ఇప్పుడు నాకు ఇక్కడ సెలెక్ట్ చేశాను, సో జూమ్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ వరకు డ్రా చేశాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ పెన్ టూల్. ఇది మనకి చాలా పవర్ఫుల్ అయిన టూల్. ఏ సాఫ్ట్వేర్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్లో
ఏ సాఫ్ట్వేర్కి వెళ్ళినా కూడా ఈ పెన్ టూల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ వైజ్, జస్ట్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఏమి కర్వ్స్ లేవు, అందువల్ల ఏంటంటే పాయింట్స్ వైజ్గా వెళ్ళొచ్చు. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఓకే, ఇక్కడతో ఆపేయాలి. సో దీని తర్వాత సెలక్షన్ టూల్ క్లిక్ చేసుకున్నాను, వచ్చేసింది, నాకు అయిపోయింది చూసారా, ఇది లైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు నెక్స్ట్ పాయింట్, మళ్ళీ పెన్ టూల్ తీసుకున్నాను, ఐ ప్రిఫర్ పాయింట్ అండ్ దెన్ ఇక్కడికి థర్డ్ పాయింట్. మ్యాక్సిమం యూస్ షిఫ్ట్ని యూజ్ చేసుకోండి స్ట్రైట్గా లైన్స్ రావడానికి. ఇక్కడ ఓకే, నెక్స్ట్ మళ్ళీ మూవ్ టూల్ తీసుకున్నాను, బయట క్లిక్ చేశాను. ఇప్పుడు అసలు మొదలైంది. ఇక్కడ దాకా ఏంటి, ఈ రెండు స్ట్రైట్సే, సో స్ట్రైట్ పాయింట్సే కాబట్టి మీరు ఎక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చేసరికి కర్వ్ పాయింటర్స్ మొదలైనవి. కర్వ్ పాయింటర్స్ యూజ్ చేసినప్పుడు వచ్చేసి ఏంటంటే పెన్ టూల్ తీసుకున్నాను, ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి, ఇందులో డ్రాగింగ్ ఎక్కడ లేదు, సో నో ప్రాబ్లం. ఫస్ట్ ఒక ఎస్కేప్ కొట్టేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ నార్మల్గా క్లిక్ చేయండి, జస్ట్ ఒక క్లిక్ అంతే, ఏం చేయదు. క్లిక్ చేసి లాగితేనే మనకి, దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మాత్రమే మనకి టాంజెంట్స్ అనేది ఫామ్ అవుతుంది, కర్వ్ ఫామ్ అవుతుంది, లేకపోతే ఫామ్ అవ్వదు. ఇక్కడ నుంచి సెంటర్ మీరు ఎస్టిమేట్ చేయండి ఎక్కడికి మధ్యలో, కానీ క్లిక్ చేసి క్లిక్ వదలద్దు, క్లిక్ వదిలితే పాయింట్తో ఓకే అయిపోతుంది. డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేయండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, వదిలేస్తే ఓకే అయిపోతుంది. తర్వాత ఏంటి, ఆల్ట్ పట్టుకొని దీని మధ్యలో పాయింటర్ ఉంది కదా, ఈ డైమండ్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి, అప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, ఇది బ్రేక్ అయిపోయింది చూసారా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇక్కడ మీరు డ్రాగ్ చేసేటప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇది కర్వ్ స్మూత్గా రావాలి, అంతేగాని ఇది ఇలా పైకి వచ్చి ఇట్లా కార్నర్గా కొంచెం రాకూడదు. మ్యాక్సిమం ట్రై చేయాల్సింది ఏంటంటే ఇది మొత్తం నువ్వు స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆల్ట్ పట్టుకొని దీని మీద నోట్ మీద ఆ సింబల్ వచ్చినప్పుడే క్లిక్ చేయాలి, బ్రేక్. ఆల్ట్ పట్టుకొని దాని మీద బ్రేక్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడికి సెంటర్ ఎస్టిమేషన్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, కరెక్ట్గా అప్ అండ్ డౌన్స్, అంటే పైకి కిందకి మూవ్ చేస్తున్నప్పుడు కర్వ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకి కర్వ్ ఎంత పొడుగు కావాలి, ఎంత తక్కువ కావాలి అనేది చూస్తూ ఉంటాం. తర్వాత ఆల్ట్ పట్టుకొని దీన్ని బ్రేక్, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఈ కర్వ్ స్మూత్నెస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇది ఒక్కసారి చేసేస్తే వచ్చేసేది కాదు, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, రైట్. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇక్కడ బ్రేక్. ఇది మూవ్ చేస్తూ లైట్ గా అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉండాలి, అంటే ఆ కరెక్ట్ గా మధ్యలో ఉండేటట్టు. ఇప్పుడు మనకి చూడండి ఇది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత ఆల్ట్ పట్టుకొని ఇది బ్రేక్ చేసాం, తర్వాత ఇక్కడ నుంచి లోగోస్ కానీ ఇవన్నీ మొత్తం డ్రాయింగ్ అంతా జరిగేది పెన్ టూల్తోనే. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను, బయట ఒకసారి క్లిక్ చేసాను, సరిపోతుంది. నెక్స్ట్ డౌన్, ఫోర్త్ ఎక్సర్సైజ్, మళ్ళీ పెన్ టూల్ తీసుకున్నాను, ఫస్ట్ పాయింట్ నార్మల్గా జస్ట్ ఒక క్లిక్ అంతే. నెక్స్ట్ పాయింట్ ఈ సెంటర్ ఎస్టిమేషన్ క్లిక్ చేసి డ్రాగ్, తర్వాత ఆల్ట్ పట్టుకొని దీని మీద పెట్టి బ్రేక్, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగింగ్. ఇది డ్రాగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మూవ్ చేస్తున్నట్టు అబ్జర్వ్ చేయండి, ఇది కరెక్ట్గా స్మూత్గా ఉందా లేదా. ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయండి.
జస్ట్ మూవ్ ఇట్ అరౌండ్. నేను కొంచెం స్పీడ్ అప్ చేస్తున్నాను, ఎందుకంటే మరి స్లోగా వెళ్తే అవ్వదు. నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్, జస్ట్ పెన్ టూల్. ఫస్ట్ పాయింట్ నార్మల్, అంటే స్పీడ్గా వచ్చేసింది అనుకోండి, అంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువగా వచ్చిందంటే స్పీడ్ అలవాటు అయిపోతుంది. ఏ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ కైనా సరే ఇది కంపల్సరీ ఉంటుంది, పెన్ టూల్ లేకుండా మాత్రం ఉండదు. ఓకే, షిఫ్ట్ F4 ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా దానికి అడ్జస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా అయినాయా లేదో చెక్ చేసుకోండి. ఇది చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది నేను మధ్యలో బ్రేక్ ఇచ్చేసాను. ఓకే, నో ప్రాబ్లం. ఈ రకంగా వచ్చేసరికి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు నాకు ఇది బయట ఉంది కదా, ఇప్పుడు నాకు ఇది అంతా ఒక పేజ్లోనే చేశాను. సో మళ్ళీ ఇదేంటి, ఇది డిలీట్ చేసి కొత్త డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ చేయమంటారా? లేదనుకుంటే ఇక్కడ పేజెస్ని డైరెక్ట్గా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి యాడ్ పేజ్ చూడండి, యాడ్ పేజ్ ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇంకొక పేజ్ 1, పేజ్ 2. ఓకే, సో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+X కట్ చేశాను. ఓకే, దీంట్లో Ctrl+V అని పేస్ట్ చేశాను. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంత సైజ్ కాకుండా ఇది కొంచెం సైజ్ తగ్గించుకుందాం. ఓకే, దెన్ మనం ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము. ఓకే సార్, మీకు అటెండెన్స్ ఇవి కూడా తీసుకుంటారు. తర్వాత ఇవి డ్రా చేయడం ఎట్లా అనేది వాటిని కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, ఒక 10 minutes బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఇది మనం మిగతా పార్ట్ని కంటిన్యూ చేద్దాం. ఓకే గైస్, సో నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డేటా ఉంది, దీన్ని జూమ్ చేసుకోండి. జూమ్ టూల్ F2 కొడితే కనుక జూమ్ టూల్ డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మీకు హింట్స్ కూడా డైరెక్ట్గా ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి, అంటే ఏది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా డ్రాగ్ చేయమంటారు. అంటే ఇదివరకు ఏంటి, బ్రేక్ చేసాం, సో బ్రేక్ లేకుండా కూడా మనం డైరెక్ట్గా డ్రాగ్ చేసుకుంటాం. కానీ ప్రాక్టీస్ ఇస్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ లేనిదే మనకి ఇది అవ్వదు. సో మళ్ళీ ఇప్పుడు మనం పెన్ టూలే తీసుకుంటున్నాం, బిజైర్ టూల్ వాడము. కానీ రెండు ఒకేలాగా ఉన్నట్టుంటాయి, కానీ బిజైర్ టూల్ కన్నా మనం ప్రిఫర్డ్ పెన్ టూల్ని మాత్రమే ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చాడు హింట్, క్లిక్ అండ్ డ్రాగ్ టు హియర్. ఇక్కడ పాయింట్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇక్కడ మనం ఆల్ట్ బ్రేకింగ్ అనేది యూజ్ చెయ్యము, అంటే వీళ్ళు ఇక్కడ ఆల్ట్ బ్రేకింగ్ యూజ్ చేయొద్దు అంటున్నాడు. అంటే ఇది ప్రాక్టీస్ లెసన్స్ మీకు. సో ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని ప్రిఫర్ అప్ టు దిస్ పార్ట్. సో పాయింట్ మీద కరెక్ట్గా ప్లేస్ చేయండి అండ్ దెన్ డ్రాగ్ ఇట్.
కొంచెం అటు ఇటుగా వెళ్ళినట్టున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, జూమ్ చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇక్కడ మనకి డ్రాగ్ చేయకుండా చూసినప్పుడు చూడండి, ఆల్ట్ బ్రేక్ చేయకుండా డైరెక్ట్ స్మూత్ వస్తుంది చూసారా. ఈ స్మూతింగ్ మీకు అర్థం అవ్వాలి అంటే గనక ఇవి అన్ని లెసన్స్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది అడుగుతుంది, సార్ నాకు సాఫ్ట్వేర్ దానికి ఇన్స్టాల్ అవ్వట్లేదు, డౌన్లోడ్ చేశాము. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది 64 బిట్ సపోర్టెడ్, 32 బిట్ సపోర్టెడ్ కాదు, 64 బిట్ సపోర్టెడ్. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మీరు చేసేటప్పుడు మీ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్లో ఉండాలి, 32 బిట్లో ఉండకూడదు. అది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఇవాళ. ఓకే, ఇక్కడ దాకా డ్రాగ్ చేసిన తర్వాత ముందుకు తీసుకోండి, జస్ట్ బయట క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ డౌన్. ఇక్కడ చూడండి కొంచెం ఇర్రెగ్యులర్గా వదిలాడు, అంటే ఇందాకేంటి పర్ఫెక్ట్ స్మూత్గా వెళ్ళినట్టు వెళ్ళింది. ఇక్కడ మనకేంటి మళ్ళీ పెన్ టూల్ తీసుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేయమన్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఎక్కడ ఆల్ట్ బ్రేకింగ్ ఇవ్వట్లేదు నేను. దీని తర్వాత మనం లోగోస్ని చెక్ చేయాల్సి వస్తుంది, లోగోస్ని రిఫరెన్స్గా పెట్టుకొని డ్రా చేయాలి. అందువల్ల ఏంటంటే దానికి క్లియర్గా అర్థం అవ్వటం కోసం ఇప్పుడు మీరు వెళుతున్న ట్రేసింగ్ ప్రాసెస్ అదే. రైట్, సో మీకు ఇది చేస్తున్నారు బాగానే ఉంది సార్, మీకు ఇంకొక డౌట్ అరైజ్ అవుతుంది. ఏంటి అంటే మెయిన్ థింగ్ వచ్చేసి, సార్ నేను చేస్తున్నాను బాగానే ఉంది, నాకు ఇప్పుడు ఏమైనా పాయింట్ మోడిఫికేషన్ కావాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ నుంచి నేను జరపాలి అనుకుంటున్నా. ఇప్పుడు సెలక్షన్ టూల్ తీసుకున్నాను అనుకోండి, సెలక్షన్ టూల్తో క్లిక్ చేస్తే మూవ్ అయితే పాయింట్ మొత్తం మూవ్ అవుతుంది. అలా కాదు సార్, నాకు ఇక్కడ కర్వ్ తప్పు వచ్చింది, కర్వ్ తప్పుగా వచ్చింది, ఆ కర్వ్ నేను అడ్జస్ట్ చేయాలి. కర్వ్ అడ్జస్ట్ చేయగలుగుతున్నామా? పిక్ టూల్ తోటి మనం చేయగలుగుతున్నామా? లేదు, అప్పట్లా. చూసారా, ఇదిగో ఈ పాయింట్ నోడ్ అనేది చూపిస్తుంది తప్ప కానీ దాన్ని అడ్జస్ట్ చేయలేకపోతున్నాను, ఇక్కడ నాకు రావట్లేదు. మీకు మూవ్ టూల్ తీసుకుంటే ఇవి రెండు మాత్రమే. అలాంటప్పుడు మీరు యూజ్ చేసే టూల్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో వాడే షేప్ టూల్. షేప్ టూల్ అతి పవర్ఫుల్ అయిన టూల్ షేప్ టూల్. అంటే ఇప్పుడు మీరు డ్రా చేసిన పాయింట్స్ని మొత్తాన్ని మీరు మోడిఫై చేయాలి అనుకుంటే యూజింగ్ ఈ షేప్ టూల్ ద్వారా మాత్రమే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి, ఇప్పుడు మీకు దీని మీద క్లిక్ చేయగానే అంటే మీకు వైట్ మీద పెడితే మీకు క్లియర్గా కనబడుతుంది అని చెప్పేసి అని అది కిందకి డ్రాగ్ చేస్తున్నాను, పాయింట్స్ మీకు క్లియర్గా కనబడతాయి కాబట్టి. సో షేప్ టూల్, దీంట్లో పాయింట్ ఎక్కడ కావాలంటే ఆ పాయింట్ మీద క్లిక్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, పాయింట్స్ని ఇండివిజువల్ పాయింట్స్ని మీరు మూవ్ చేయొచ్చు. అండ్ దెన్ వీటిని టాంజెంట్ పాయింట్స్ అన్నాం కదా, కంట్రోల్ పాయింట్స్, వాటిని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. దీని మీద పెట్టేసి ఇప్పుడు మూవ్ చేస్తున్నాను చూడండి, అటు ఇటు కంట్రోలింగ్ చేయగలుగుతున్నాను. ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ దాన్ని పట్టుకొని నేను మూవ్ చేయగలను. ఇప్పుడు నాకు ఇది చేసిన తర్వాత ఇంకొకటి, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి. షేప్ టూల్ తీసుకున్నప్పుడు మాత్రమే షేప్ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఫ్రీ హ్యాండ్ అన్నారు అనుకోండి, ఇలా ఈ పాయింట్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ షేప్ టూల్తో ఏంటి, నాకు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ 3 పాయింట్స్ సెలెక్ట్ చేయాలంటే ఏంటి, ఇట్లా డ్రాగ్ చేసుకోగలను. సారీ, డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, నాకు ఓన్లీ రెక్టాంగులర్ షేప్ మాత్రమే వస్తుంది. చూసారా, ఇది అంటే ఈ 3 పాయింట్స్ నాకు సెలెక్ట్ అయినాయి, ఓన్లీ నా డ్రాగింగ్ సెలెక్షన్ ఎలా ఉంది, రెక్టాంగులర్ షేప్ ఉంది. అలా కాకుండా నాకు ఈ పాయింట్ ఉండాలి, ఈ పాయింట్ సెలెక్ట్ అవ్వకూడదు, ఈ పాయింట్ ఉండాలి, ఈ పాయింట్ ఉండాలి. అలా పాయింట్గా వెళ్ళాలనుకోండి, ఇక్కడ మీరు దీంట్లో ఫ్రీ హ్యాండ్ పిక్ అన్న వాడుకోవచ్చు. సారీ, దీంట్లో షేప్స్లోకి వెళ్ళినాక ఇక్కడ రెక్టాంగులర్ కాకుండా ఫ్రీ హ్యాండ్ వాడతా. చూసారా, ఈ పాయింట్ సెలెక్ట్ అయింది, ఈ పాయింట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను మూవ్ చేస్తే చూడండి, అయ్యో ఫ్రీ హ్యాండ్స్ మూవ్ అవుతుంది.
ఇది తీసుకున్నారనుకోండి ఓన్లీ రెక్టాంగులర్ షేప్ అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ వదలలేం కదా, మొత్తం పార్ట్ సెలెక్టెడ్గా మూవ్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ నోడ్ వేరే చోట నోడ్ కావాలంటే మామూలుగా అయితే కనుక ఈ నోడ్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ పట్టుకొని ఈ నోడ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మల్టిపుల్ సెలెక్షన్స్ కావాలనుకున్నారు అనుకోండి, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని మీరు మల్టిపుల్ సెలెక్ట్ చేయొచ్చు. ఒక నోడే కాదు, ఇంకా మల్టిపుల్గా కావాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ని. ఓకే, సో అలా కాకుండా మనకి ఏంటంటే ఫ్రీ హ్యాండ్గా కావాలంటే ఫ్రీ హ్యాండ్గా అంటే సెలెక్ట్ చేసిన సెలెక్షన్ లాగా ఆ ఏరియా వరకు సెలెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ పాయింట్స్, డిలీట్ పాయింట్స్. దీనికి యాడ్ పాయింట్స్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ నోట్ సెలెక్ట్ చేసి యాడ్ పాయింట్ అన్నారు అనుకోండి, దీన్ని ముందుకు అప్లై అవుతుంది. అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసిన నోడ్ ఉంటుందో దానికి ముందుకు అప్లై అవుతుంది. తీసేయాలనుకున్నారు అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ నోడ్ని తీసేయచ్చు. ఈ డాట్స్ అంటే మనం క్లిక్ చేసి పాయింట్స్ డ్రాగ్ చేసాం కదా, దాన్ని నోడ్స్, NODES నోడ్స్ అంటారు. మీరు సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, దీని మీద పేరు పెట్టినప్పుడు యాడ్ నోడ్, డిలీట్ నోడ్. యాడ్ నోడ్కి ఇక్కడ దానికి అవసరం లేకుండా మనం ఈ షేప్ టూల్ తీసుకొని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా నోడ్ యాడ్ అవుతుంది. డబుల్ క్లిక్. తీసేయాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి, నోట్ డిలీట్ అయిపోతుంది. నోట్ని డిలీట్ చేసేయచ్చు, డబుల్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఈ డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న టాంజెంట్స్ రెండు క్లబ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దానివల్ల కర్వ్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. డబుల్ క్లిక్ చేస్తే పాయింట్ యాడ్ అవుతుంది, పాయింట్ మీద డబుల్ క్లిక్ చేస్తే పాయింట్ బ్రేక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యాడ్ నోట్స్, అంటే జాయిన్ 2 నోట్స్, డిలీట్ 2 నోట్స్, అంటే బ్రేక్ చేయడానికి. ఇప్పుడు ఇందాక మనం చేసినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తున్నాయి. ఏంటి, నాకు ఒకసారి ఇది డిలీట్ చేసేద్దాం. సో నేను ఫ్రీ హ్యాండ్తో నేను డ్రా చేశాను, లేదంటే పెన్ టూల్ తీసుకొని నేను ఒక షేప్ని ఏదో ఒకటి డ్రా చేశాను అనుకుందాం ఇట్లాగా. కానీ దీన్ని నేను క్లోజ్ చేయలా, మర్చిపోయా, మూవ్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 నోడ్స్ ఉన్నాయి కదా, ఇది క్లోజ్ అయితే తప్ప కానీ కలర్ ఫిల్ అవ్వదు, అంతే కదా, క్లోజ్ అయితే కానీ కలర్ ఫిల్ అవ్వదు. ఇప్పుడు నాకు ఇది క్లోజ్ చేయాలనుకున్నా, క్లోజ్ చేయాలి అనుకుంటే కనుక నాకు ఇందులో ఈ షేప్ టూల్ తీసుకొని ఈ 2 నోడ్స్ని సెలెక్ట్ చేయండి. అంటే 2 ఎండ్ పాయింట్స్లో ఉన్న నోడ్స్ని, మధ్యలో ఉన్న నోడ్ని సెలెక్ట్ చేసి పెడతానంటే అవ్వదు. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇది యాక్టివేట్ అయింది, జాయిన్ 2 నోడ్స్ కలిసిపోయింది. ఆ 2 నోట్స్ని కలిపేసి ఒక నోట్ కింద జనరేట్ అయిపోయింది నాకు. మళ్ళీ నాకు జాయిన్ అయ్యి బ్రేక్ అయిపోవాలనుకున్నారనుకోండి, దీని పక్కనే బ్రేక్ నోడ్ అని, బ్రేక్. ఇప్పుడు 2 విడిపోయినాయి, ఇది ముక్క ఇది. రెండింటిని బ్రేక్ చేయాలన్నా కానీ బ్రేక్ చేసేయగలను, జాయిన్ చేయాలన్నా కానీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేయగలను. జాయినింగ్ కానీ బ్రేకింగ్ కానీ చేసుకునే కెపాసిటీ నాకు ఈ షేప్ టూల్ ద్వారా ఉంటుంది. అందుకనే కొరల్డ్రా మొత్తానికి అతి పవర్ఫుల్ అయిన టూల్ షేప్ టూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్వర్ట్ లైన్. అంటే ఇప్పుడు నాకేంటి, ఇది కార్నర్, అంటే ఇది స్మూత్గా ఉంది, అంటే కర్వీగా ఉంది, దీన్ని నేను స్ట్రైట్గా చేయాలనుకున్నా. సో ఇది స్ట్రైట్, అలానే ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నాను, స్ట్రైట్. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్ అని ఇవ్వగానే, అంటే కన్వర్ట్ టు స్ట్రైట్ లైన్ అనగానే ఇక్కడ టాంజెంట్ని బ్రేక్ చేస్తుంది, ఇక్కడ టాంజెంట్ని బ్రేక్ చేస్తుంది, కానీ ఇటుదిగా అవ్వట్లేదు. చూడండి, ఇది టాంజెంట్ ఇంకా ఉంది ఇక్కడ, ఇదిగో ఈ కర్వ్ని కంట్రోల్ చేయలేకపోతుంది, ఇటు సైడ్ది బ్రేక్ చేయగలుగుతుంది తప్ప ఆపోజిట్ అవ్వదు. సో సెలెక్ట్ చేసుకుని దీనికి ఇచ్చారనుకోండి, ఇది ఈ రెండింటి మధ్యలో స్ట్రైటింగ్ అవుతుంది.
ఇప్పుడు నాకు ఇది స్ట్రైట్ చేసేసాను. నాకు ఇప్పుడు కర్వీగా కావాలనుకున్నా. ఇక్కడ వరకు మాత్రమే కర్వీగా కావాలనుకున్నా. మళ్ళీ ఇది కర్వ్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది కన్వర్ట్ టు స్ట్రైట్ ఉంది కదా! ఇది కన్వర్ట్ టు కర్వ్. ఇది ఇచ్చారనుకోండి కర్వ్‌గా ఫార్మేషన్ అయింది. ఎక్కడ ఇటు సైడ్ అయిందా? ఇటు సైడ్ పాయింట్స్ రాలేదు చూడండి యారో మార్క్స్. ఇక్కడ వచ్చినాయి చూడండి యారో మార్క్. అంటే ఇటు సైడ్‌ది మాత్రమే అవుతుంది. మరి నాకు ఇటు సైడ్‌ది కూడా కావాలి కదండి సార్ నాకు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ అప్లై అవుతుంది. అంటే ఏదైనా అప్లై చేసినప్పుడు దాని ముందే అప్లై అవుతుంది. తర్వాత కాదు. సార్ నాకు ఇక్కడ ఇది చేస్తున్నాను కానీ నాకు ఇది పర్ఫెక్ట్ స్మూత్ రావట్లేదు సార్. అంటే ఇది నాకు బ్రేకింగ్ దానికి ఇట్లా ఇటు బ్రేక్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే నాకు ఇట్లా స్మూత్‌నెస్ కావాలి. కానీ స్మూత్‌నెస్ అవ్వట్ల. అలాంటప్పుడు వీటిని ఉపయోగించే నెక్స్ట్ ఐటమ్స్ ఇవి. ఇందులో బ్రేక్ కస్ప్ నోడ్, ఓకే, స్మూత్ నోడ్ అండ్ సిమెట్రీ. సో ముందు సిమెట్రీ చూద్దాం. సిమెట్రీ చేశారనుకోండి అంటే ముందు ఓకే దీనికన్నా ఫస్ట్ ఇది చూద్దాం. ఈ స్మూత్ నోడ్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా స్మూత్ అయ్యింది చూసారా ఇదిగో. ఇప్పుడు ఇది ఇందాక ఇటు బ్రేక్ అయితే ఇటు బ్రేక్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళగలుగుతుంది చూసారా. అంటే ఇది కిందకి జరిపాలనుకో ఇది పైకి వెళ్తుంది, ఇది పైకి జరిపాలనుకో అది కిందకి వస్తుంది. కానీ సార్ ఇది లాగితే మాత్రం అంటే ఇది ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది కానీ ఇది ఎక్స్పాండ్ అవ్వట్లా. చూడండి ఇటు అవ్వగలుగుతుంది కానీ ఇటు అవ్వట్లా. ఇది ఓన్లీ ఏంటంటే పొజిషన్ మాత్రం సెట్ చేయగలుగుతుందే తప్ప కానీ సో ఎక్స్పాన్షన్ అనేది ఈక్వల్ చేయట్లా. అంటే ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అయింది అనుకో దీనికి ఆపోజిట్ కూడా సేమ్గా ఈక్వల్ కావాలి, అవ్వనివ్వట్లా. ఎందుకు అని అంటే కనుక దీంట్లో మనం వచ్చేసి స్మూత్ నోడ్ మాత్రమే ఇచ్చాం. కానీ సార్ నాకు ఇటు సైడ్ మూవ్ అయితే ఇటు కూడా అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఇందులో సిమెట్రీ వాడతాం. సిమెట్రీ వాడితే ఇప్పుడు రెండు ఈక్వల్ చేసింది చూడండి. ఒక సైడ్ ని మూవ్ చేస్తే ఆటోమేటిక్ ఆపోజిట్ సైడ్ కూడా మనకి పెరగడం జరుగుతుంది, తగ్గటం జరుగుతుంది. ప్లస్ ఇటు మూవ్ చేస్తే అటు ఆపోజిట్ డైరెక్షన్ కూడా మనకి కంట్రోలింగ్ అవుతుంది సిమెట్రీగా చేయడం వల్ల. రైట్. అదే కనుక సార్ నాకు ఇప్పుడు నాకు రెండు మళ్ళీ బ్రేక్ అయిపోవాలి సార్, నాకు ఇది ఇటు బ్రేక్ అయిపోవాలి ఇది ఇటు బ్రేక్ అయిపోవాలి. సో రెండు వేరువేరుగా బ్రేక్ అవ్వాలంటే మళ్ళీ దీంట్లో కస్ప్ నోడ్ అంటాం. కస్ప్ నోడ్ అంటే కనుక ఇప్పుడు ఇది ఇండివిజువల్గా బ్రేక్ అయిపోయింది, ఇది ఇండివిజువల్గా బ్రేక్ అయిపోయింది. సో టూ ఇండివిజువల్గా బ్రేక్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ డైరెక్షన్స్. అంటే ఇటు మార్చడానికి రివర్స్. అంటే ఈ టాంజెంట్స్ ఉన్నాయి కదా ఆ టాంజెంట్స్ మనకి రివర్స్గా మార్చుతుంది. అటుది ఇటు ఇటుది అటు. ఈ యారో మనకి పైకి వెళ్తుంది సార్, కింద కావాలా పైకి కావాలి. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. అంటే ఒక సింపుల్గా ఒక హార్ట్ సింబల్ని క్రియేట్ చేద్దాం. సింపుల్. సో జస్ట్ ఏంటంటే ఇంకొక పేజ్ని యాడ్ చేశాను. షిఫ్ట్ F4. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పెన్ టూల్ తీసుకున్నాను. ఓకే, ఒక హాఫ్ పార్ట్ హార్ట్ సింబల్ని నేను క్రియేట్ చేద్దాము. నేను డ్రా చేసేటప్పుడు షార్పే గీసుకున్నా. ఓకే సార్ మెజర్మెంట్స్ అంటే మనం మెజర్మెంట్స్ గురించి తర్వాత చూద్దాము, వాటి గురించి ప్రాబ్లం లేదు. ఓకే ఇప్పుడు నాకు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి ఎట్ ఏ టైమ్గా ఇందులో మేక్ నోట్ కర్వ్ అంట, కన్వర్ట్ టు కర్వ్ అన్న. అప్పుడు ఏమవుతుంది ప్రతి ఒక్క దానికి నాకు ఇండివిజువల్గా మూవ్ చేసుకునే కెపాసిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండింటిని అంటే ఇక్కడ స్మూత్ కావాలి నాకు, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏంటి సిమెట్రీ ఇస్తాను. సిమెట్రీ ఇచ్చినప్పుడు ఏంటి ఇది మూవ్ చేసినప్పుడు ఆపోజిట్ ఇది కూడా నాకు మూవ్ అవుతుంది. అలానే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సిమెట్రీ ఇచ్చి కానీ ఈ మధ్యలో ఉంది కదా దీనికి మాత్రం నేను వచ్చేసి ఏంటంటే స్మూత్ చేసి ఒకసారి కర్వ్ పెట్టేస్తాను. అప్పుడు నాకేంటంటే ఇటు షార్ప్ చేయగలుగుతాను,
అండ్ ఇటు సైడ్ నేను సో మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంత షేప్లో తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని లోపల నేను కలర్ని ఒకటి ఫిల్ చేసుకున్నాను. ఓకే, కలర్ ఫిల్ అయిపోయింది, బాగానే ఉంది. సో నో ప్రాబ్లం సార్, చక్కగా వచ్చింది నాకు. ఇప్పుడు ఒక యారో మార్క్ తీసుకుంటా. యారో షేప్స్ ఎక్కడ ఉంటాయి మనకి? దీంట్లో కామన్ షేప్స్లోకి వెళ్ళాను. ఇక్కడ దీంట్లో నాకు యారో షేప్ ఉంది. సో యారో షేప్ ఒకటి గీసాను. ఓకే, సో ఇది వచ్చేసరికి ఏంటంటే నాకు కొంచెం జూమ్ బ్యాక్ చేద్దాము, కంట్రోల్ మైనస్. ఓకే, సో ఇది ఎలాగో కొద్దిగా రొటేట్ చేసుకొని దీన్ని వెనక్కి వెళ్ళేటట్టుగానే చేద్దాము. ఇందులో హాఫ్ పార్ట్ కిందకి బ్రేక్ అవ్వాలి, హాఫ్ పార్ట్ రావాలి. ఇలా ప్లేస్ చేసేసిన తర్వాత దీని లోపల కలర్ ఒకటి ఫిల్ చేసుకున్నాను, ఏదో కలర్. సో ఇది దాన్ని బ్యాక్ సైడ్కి పంపించాలి. సో దానికి వచ్చేసరికి రైట్ క్లిక్, అరేంజ్, సారీ ఆర్డర్, సెండ్ బ్యాక్ టు పేజ్ అని అనుకో, కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు హాఫ్ పార్ట్ కిందకి రావాలి కదా, ఇక్కడ బ్రేక్ అవ్వాలి, ఇక నాకు బ్రేకింగ్ జరగాలి. సో బ్రేక్ జరగకుండా నేను చేయలేను కదా, అంటే ఇక్కడ మధ్యలో ఇట్లాగా ఒక లైన్ లాగా వచ్చి, అంటే ఈ హార్ట్ లోపల నుంచి బ్రేక్ అయినట్టు రావాలి. సో ఇలా పెట్టేసిన తర్వాత నేను డ్రా చేసి రొటేట్ చేయడం అంటే చాలా కష్టం నాకు. సో అందుకని ఏం చేస్తాను, ఫస్ట్ దీన్ని రొటేషన్ నార్మల్గా పెట్టేసుకుంటున్నాను, 0. ఇది పెట్టేసిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని సో దీని ఎడ్జ్ నుంచి దీని ఎడ్జ్ దాకా గీసాను. ఓకే, సేమ్ కలర్ ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఇంకొక పీస్, షిఫ్ట్ యారోస్. ఇప్పుడు నాకేంటి తక్కువగా మూవ్ అవుతుంది. సో అందుకని ఏం చేస్తాను, దీంట్లో 1 mm లో పెట్టుకున్నాను. సో ఐల్ యూస్, అంటే కొంచెం స్పీడ్గా జరగడం కోసం. ఓకే, తర్వాత ఇది రెండు సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ క్లిక్, రొటేషన్ యాంగిల్ సరిపోయేటట్టు. ఇదే F2. ఇప్పుడు నాకేంటి, ఒక లైన్ ఇలా క్రాస్గా వస్తే బాగుంటుంది అనిపించింది. సో లైన్ క్రాస్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒక పెన్ టూల్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒకటి పెట్టాను. సో నెక్స్ట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్ని ప్రాబ్లం కూడా కొద్దిగా అరైజ్ అవుతుంది. ఏంటి అంటే కనుక ఇది ఈ షేప్లోనే కట్ అవ్వాలిగా, షేప్ కట్ అవ్వాలా, ఈ షేప్లో కట్ అవ్వాలి. అది యాక్చువల్ కట్ జరుగుతుందా? ఇదేంటి, ఇది ఏదో ఒక లైన్ని ప్లేస్ చేసాం, కానీ ఈ లోపల ఉన్న ఈ యారో మార్క్ ముక్కు ఉంది కదా, ఇది ఈ కర్వ్లోకి రావట్లా. సార్ మరి అలా అయితే నేను డ్రా చేసుకుంటే నాకు బెటర్ కదా. సో డ్రా చేయాలా, డ్రా చేస్తే నాకు పర్ఫెక్ట్ బాక్స్ రాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ బాక్స్నే, అంటే ఏదైతే మనకి బాక్స్ ఉందో ఈ బాక్స్నే మనం షేప్ని బ్రేక్ చేసేస్తాను. ఏంటంటే కనుక సో ఇది బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ బాక్స్ ప్రాపర్టీస్లో లాస్ట్కి మనకి ఒక కన్వర్ట్ టు కర్వ్ అని ఉంటుంది. కంట్రోల్ Q, కన్వర్ట్ టు కర్వ్, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇది రెక్టాంగులర్ బాక్స్ కాదు, షేప్డ్గా గీసిన బాక్స్. ఇప్పుడు షేప్ టూల్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి సార్, ఇది క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు పాయింట్స్ బ్రేక్ అయిపోయినాయి. సర్కిల్కైనా సరే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు కర్వ్ అన్నాం. ఇప్పుడు నాకు కన్వర్ట్ టు కర్వ్ అన్నప్పుడు ఏమవుతుంది, నాకు దీంట్లోకి ఇక్కడ ఈ టాంజెంట్స్ ప్రెస్ చేసినప్పుడు ఇది నేను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కరెక్ట్గా దాని వరకు బెండ్ చేయండి. ఇప్పుడు నీకు చూస్తే ఎలా ఉంది, ఆ హోల్ లోపల నుంచి వెళ్ళిన ఫీలింగ్లోకి వస్తూ ఉంటుంది. చూడండి, జూమ్ చేసుకొని చూడండి. మనకు పర్ఫెక్షన్ కావాలి అంటే ప్రతి ఒక్కటి జూమ్ చేసుకొని మైన్యూట్ ఐటమ్స్ని కూడా జాగ్రత్తగా యూజ్ చేయాలి.
అప్పుడైతేనే మనం పర్ఫెక్షన్ చేయగలుగుతాం. లేకపోతే మనకి వర్క్ అంతా చేస్తున్నాం కానీ ఏంటంటే ఎక్కడో ఒక్కడ మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందువల్ల మనకి పర్ఫెక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు నువ్వు చూసినప్పుడు ఇది దీనిలోంచి అటు పాస్ ఆన్ అయినట్టు ఫీలింగ్ క్రియేట్ అయింది. కానీ యాక్చువల్గా అక్కడ ఇది ఇంకో పీస్, ఇది ఇంకొక పీస్, రెండు డిఫరెంట్ పీసెస్, కానీ వాటిని మనం క్లబ్ చేసాము. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఇంకొంచెం కిందకు వస్తే బాగుంటుంది అనిపించింది. అలాంటప్పుడు ఇంకేంటి, మనం ట్రాన్స్ఫార్మ్ పట్టుకొని ఇలా లాగాల్సిన అవసరం లేదు. అంటే ఇది క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ లాగారనుకోండి, ఇది క్రాస్గా పెరుగుతుంది. ఇలా అంటే హైట్ మొత్తం అంతా పెరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేసుకుంటాం, ఇది ఎలాగో బ్రేక్ చేసేస్తాం. అప్పుడు మనకేంటంటే టాంజెంట్స్ కింద బ్రేక్ అయిపోయినాయి, అంటే నోట్స్ కింద బ్రేక్ అయిపోయింది. సో ఇది నాకు అడ్జస్ట్మెంట్స్ ఎంతవరకు కావాలంటే అంతవరకుని మనం యూజ్ చేసుకుంటాం. కానీ ప్రతి ఒక్క దాన్ని మాత్రం మనం పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తాము. లేకపోతే కనుక మనకు అవ్వదు. సార్ నాకు ఇప్పుడు యారోది ఇంకొంచెం పైకి జరపాలనుకున్నా, ఇది ఇప్పుడు ఏంటి, ఇది షేప్డ్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు దాని ప్రాపర్టీస్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను విడ్త్ని కానీ వీటిని పెంచాను అనుకోండి, సాగిపోద్ది. సో ఇట్లా లాగడానికి ట్రై చేశాను అనుకోండి, ఇది పెద్దది అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంటుంది. అందుకని దీన్ని నేనేం చేస్తాను, రైట్ క్లిక్ వచ్చేసేసి కన్వర్ట్ కర్వ్ కింద మార్చేస్తాను. కర్వ్ కింద మార్చేసానంటే ఇంకా నాకు అంటే ప్రాపర్టీస్ అంతా చేంజెస్ చేసిన తర్వాత ఇది మార్చాలి. ఇప్పుడు షేప్ టూల్ తీసుకున్నాను, షేప్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఐ కెన్ మూవ్ ఇట్ అరౌండ్. షిఫ్ట్ పట్టుకోండి, పర్ఫెక్ట్గా స్ట్రైట్ అవుతుంది, ఎటు పోకుండా. జాగ్రత్త పాయింట్స్. ఇప్పుడు ఆ పాయింట్స్ షేప్ వరకు మాత్రమే మనకి చేంజెస్ జరుగుతుంది. లైక్ ఇలా సరిపోతుంది, ప్రాబ్లం లేకుండా. మన షేప్ని పర్ఫెక్ట్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ లైన్ పెట్టలేదనుకోండి, సో ఇప్పుడు ఈ లైన్ నేను డిలీట్ చేసేసా. ఇప్పుడు చూడండి మీకు ఎలా కనబడుతుందో. మీకు అది హార్ట్ నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా? రావట్లా. ఎందుకు రావట్లేదు? అక్కడ డెప్త్ అనేది కొంచెం మిస్ అవుతుంది. అదే కనుక ఒక లైన్ దాని మీద క్రాస్ అయినప్పుడు మీకు ఇప్పుడు ఆ లైన్ అంటే ఒక కట్ లాగా ఫార్మేషన్ అవటం వల్ల మీకేంటి, ఇది దీని లోపల నుంచి వెళ్తుంది అన్న ఫీలింగ్ని జనరేట్ చేస్తుంది అంతే. అక్కడ యాక్చువల్గా ఏమీ లేదు, జస్ట్ మనం ఏంటంటే ఒక ప్రొజెక్షన్ని దాని లోపల వెళ్తుంది అన్న మైండ్తో మనం రీడ్ చేయిస్తున్నాం అంతే, అంతకంటే ఏమీ జరగదు. ఓకే, సో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లోగోస్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు మన మెయిన్ టార్గెట్ని దాని డెప్త్ జనరేషన్ మీద ఉపయోగించుకుంటాం. ఓకే, యూజింగ్ ఈ షేప్ టూల్ ద్వారా వీటిలో ప్రాపర్టీస్ని దీన్ని ఉపయోగించాం. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని అదర్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకొక పేజ్ని యాడ్ చేసుకుంటున్నాను, అంటే ప్రతి ఒక్క దానికి పేజెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక సర్కిల్ తీసుకున్నాను, కంట్రోల్, అండ్ దీన్ని కూడా మనం బ్రేక్ చేసుకోవచ్చు. కంట్రోల్ క్యూ, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ క్యూ, లేదంటే ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ కర్వ్ అనండి. చాలు, కర్వ్ కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు షేప్ టూల్ తీసుకున్నాను, ఇది సర్కిల్ కాబట్టి ఏంటి, దీంట్లో 4 పాయింట్స్ బ్రేక్ అయింది. చూడండి ఇదిగోండి, 4 విత్ కర్వ్డ్ పాయింట్స్. ఓకే, సో వీటిలోకి వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ పార్ట్స్, ఇవన్నీ క్లోజ్ కర్వ్స్, షేప్గా ఎలా కావాలి క్లోజ్డ్. సో అండ్ దెన్ ఓన్లీ మనం ఈ 2 నోడ్స్ని మాత్రమే స్కేల్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఏంటంటే నేను సెలెక్ట్ చేసిన 2 నోడ్స్ మాత్రమే సైజ్ పెరుగుతుంది. చూడండి, ఎందుకంటే ఇది ఓన్లీ సెలెక్ట్ చేసిన వాటికి మాత్రమే, ఇది సెలెక్ట్ చేసిన వాటికి మాత్రమే రొటేట్ అవ్వాలి, అంటే మొత్తం నోట్స్ అవ్వట్లా. చూడండి, ఓన్లీ నేను సెలెక్ట్ చేసిన నోట్స్ మాత్రమే అవుతాయి. ఓకే, ఈ రకంగా మనం షేప్ టూల్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం. షేప్ టూల్తో మాత్రమే మనం షేప్ని అడ్జస్ట్ చేయగలుగుతాము, లేకపోతే మనం అడ్జస్ట్మెంట్స్ అనేది చెయ్యలేము. ఇది పెన్ టూల్తో డ్రా చేసిన తర్వాత షేప్ టూల్. మనం రేపు చూసుకునేటప్పుడు ఒకసారి లోగోస్ని కూడా వీటి మీద రిఫరెన్స్గా పెట్టేసి మనం డ్రా చేయడం కూడా మధ్యలో ఒక క్లాస్లో ప్రిఫర్ చేసుకుందాం, ప్రాబ్లం లేకుండా. అంటే అదొక క్లియర్ కట్గా అయిపోతుంది. నెక్స్ట్ పెన్ టూల్, దాని తర్వాత వచ్చేసి బీ స్ప్లైన్.
బీ స్ప్లైన్. మీరు చేయాల్సిన వర్క్స్ కూడా ఉన్నాయండి. మీకు కొరడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇలా ఒకటి అంటే ఫస్ట్ దీన్ని ప్రాక్టీస్, తర్వాత ఇది ఆబ్జెక్ట్ ప్రాక్టీస్, తర్వాత ఇంకొక లెసన్ కూడా ఉంది. ఫైల్ ఇంపోర్ట్. దాంట్లో వచ్చేసి పేజ్ మేకర్‌లో ప్లేస్ అని వాడాం. ఇందులో ఇంపోర్ట్ అని వాడతాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2. మనకి ఏ ఎక్సర్సైజెస్ కావాలనేది ఎక్సర్సైజెస్ మనం అక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఎంత కావాలంటే అంతవరకు మనం పెంచుకొని అంటే పేజీ లోపల ఉండేటట్టే చూడండి. ఇక్కడ ఇంకొక చిన్నది వచ్చింది చూడండి, దీంట్లోకి మారింది ఇందాక దానికి ఇప్పుడు దానికి. జూమ్ టూల్ తీసుకోండి, F2. ఇక్కడ వాళ్ళు బ్రేక్ చేసి పెట్టమంటున్నారు. అంటే ఇది ఫోటోషాప్లో వీటిలోకి వాడేదే కాబట్టి అంటే కొంచెం దీని మీద కూడా మీకు ప్రాక్టీస్ కోసం అని చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని బ్రేకింగ్ చేసే కెపాసిటీ లేదండి. చూడండి ఇక్కడ అంటే నెక్స్ట్ టాంజెంట్ని బ్రేక్ చేసుకునే కెపాసిటీ దీనికి రాలా. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని దీన్ని బ్రేక్ చేయడం తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు. సో దట్ ఏంటంటే ఈ లెసన్కి మాత్రం వెళ్ళొద్దు. ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్కి మాత్రం చెయ్యొద్దు మీరు, ఎందుకంటే అది ఫోటోషాప్ బేస్ మీద వెళ్తుంది. ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ అండ్ ఈ ఎక్సర్సైజ్ మాత్రమే చేసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఏంటంటే బీ స్ప్లైన్. బీ స్ప్లైన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, సో ఆటోమేటిక్గా థర్డ్ పాయింట్కి ఆటోమేటిక్ కర్వ్ కంట్రోల్ వచ్చేస్తుంది చూడండి. కాకపోతే దీంతో మనం పర్ఫెక్ట్గా చేయడం కుదరదు. క్లిక్ చేసి డ్రాగ్ చేయటాలు అలాంటివి ఉండవు. అంటే 3 పాయింట్స్ కలిస్తేనే అంటే థర్డ్ పాయింట్కి పెట్టంగానే ఆటోమేటిక్గా కర్వ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి స్ట్రైటే ఉంటుంది. థర్డ్ పాయింట్కి ఇచ్చేటప్పుడు మీకు ఇది కర్వ్గా ఫార్మేషన్ అవుతుంది చూడండి. ఇది ఇంకా కర్వ్ కంట్రోలింగ్ అంటే 3 పాయింట్స్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు ఇది 1 2 3, నెక్స్ట్ దానికి ఇచ్చినప్పుడు ఇది 1 2 3 అవుతుంది. మళ్ళీ ఇక్కడ దానికి వచ్చినప్పుడు ఏమవుతుంది 1 2 3 అవుతుంది. దీని బేస్ మీద కర్వ్ కంట్రోలింగ్ అనేది చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బీ స్ప్లైన్స్ అంటారు వీటిని, బీ స్ప్లైన్స్. నెక్స్ట్ పాలీలైన్. పాలీలైన్కి వచ్చేసరికి ఏంటంటే పాయింట్, ఒక పాయింట్ క్లిక్ చేశాను, తర్వాత మూవ్ చేసి ఇంకో పాయింట్ ఇచ్చాను, ఇంకో పాయింట్ ఇచ్చాను, ఇంకో పాయింట్. ఇక్కడ క్లిక్ వచ్చి అలానే లాగారు అనుకోండి ఇర్రెగ్యులర్ షేప్ వెళ్తుంది. క్లిక్ వదిలేసి మామూలుగా పెడితే ఏంటంటే పాయింట్ల వైజ్గా వెళ్తుంది. క్లిక్ చేసి లాగారు అనుకోండి ఇలా డ్రాగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. క్లిక్ వదిలేసి అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చారనుకోండి, ఈ రెండు స్టార్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మీకు చూడండి కింద ఒక యారో మార్క్ వస్తుంది. అప్పుడైతేనే మీరు క్లిక్ చేస్తే జాయింట్ అవుతుంది. జాయింటింగ్ ఇలా పాలీలైన్ టూల్. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింటర్ కర్వ్. 1 పాయింట్ సారీ వచ్చేసి పాయింట్ ఇక్కడ కర్వ్ క్లిక్ చేసి లాగి తర్వాత వదిలేసిన తర్వాత మీకు ఆ కర్వ్ని అటు కావాలా ఇటు కావాలా మూవ్ చేయొచ్చు. కర్వింగ్. ఓకే, సో ఈ రకంగా వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఉన్న టూల్స్, ఇందులో మనం మెయిన్ ఇంపార్టెంట్ అయిన టూల్ పెన్ టూల్. దీని మీదే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది. పెన్ టూల్తో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ షేప్స్తో అడ్జస్ట్ చేస్తాం. ఓకే, సో రేపు వచ్చేసరికి ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో లోగోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాము, సో ఆ లోగోస్ని మనం ప్లేస్ చేసి దాన్ని రిఫరెన్స్గా పెట్టి మనం ఎలా డ్రా చేసుకొని పర్ఫెక్ట్ లోగోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాము అనేది రేపు క్లాస్లో చూద్దాము. నెక్స్ట్ ఇవాళ కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ పంపించారు సార్, కానీ ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ అనేది ఎట్లా వర్క్ అవ్వట్లేదు అనేది ఉంది. సో దాని గురించి కూడా మనం ఒకసారి ఇవాళ క్లియర్ కట్గా చూపించేస్తాను, సో దాట్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే.
రైట్. సో మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వచ్చేసరికి ఏంటంటే, అంటే మీకు పంపించిన లింక్తో పాటు ఒక వీడియోని కూడా మీకు నేను పంపించాను లింక్. మీకు వీడియో లింక్ కూడా ఒకటి మీకు పంపించుంటారు చూడండి. హౌ టు ఇన్స్టాల్ కొరల్డ్రా పోర్టబుల్ ఫిక్స్డ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. సో దీంట్లో మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది. నేను పంపించిన లింక్ దాంట్లో అంటే పిహెచ్డి సాఫ్ట్వేర్ అంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉంది, ప్లస్ కొరల్డ్రా సాఫ్ట్వేర్ ఉంది, ప్లస్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో ఇక్కడ మీకు పంపించినప్పుడు మీకు జిప్ ఫైల్ అనేది పంపించాము, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీకు దాని లోపల ఒక ఫోల్డర్ అంటే దీన్ని రైట్ క్లిక్ అంటే జిప్ ఫైల్ కింద ఇలా వస్తుంది చూడండి. దాన్ని రైట్ క్లిక్ చేసుకొని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. రైట్, మీకు ఇలాగా జిప్ ఫైల్ లాగా వస్తుంది. అంటే ఇది యాక్చువల్గా ఐఎస్ఓ ఫైల్ లాగా ఉంది. సో నో ప్రాబ్లం. దీని మీద రైట్ క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ టు కొరల్డ్రా 2020 పోర్టబుల్ ప్రాబ్లం ఫిక్స్డ్ అని వస్తుంది. ఓకే, సో దీనికి ఎక్స్ట్రాక్ట్ చేయండి, మీకు ఎక్స్ట్రాక్ట్ అవుద్ది. మీరు ఇది వాడుతున్నప్పుడు మీ దాంట్లో కంపల్సరీగా మీ సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని అంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే మీరు ఎన్నో బిట్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నారో చూపిస్తుంది. ఇది 32 బిట్ సపోర్టెడ్ కాదు, ఓన్లీ 64 బిట్ సపోర్టెడ్ మాత్రమే. ఓకే, అంటే మీ దాంట్లో 32 బిట్ ఓఎస్ ఉందనుకోండి, ఇది సపోర్ట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మన మై కంప్యూటర్ రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కింద సిస్టమ్ టైప్ అని వస్తుంది చూడండి. ఇందులో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీగా మీరు దాంట్లో ఉండాలి. విండోస్ 10 అయితే బెటర్, విండోస్ 7కు ఉన్నా కానీ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇది లేనిదే ఈ సాఫ్ట్వేర్ అనేది పని చెయ్యదు, అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఎక్కడ చెక్ చేసుకుంటారు మీరు? సిస్టమ్ మై కంప్యూటర్ అనేది కనబడినా పర్లేదు, లేదంటే విండోస్ ఈ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి. విండోస్ ఈ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే దిస్ పీసీ అని ఉంటుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్తే కనుక మీకు దాంట్లో ప్రాపర్టీస్ చూపిస్తుంది. సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, అది చూసుకున్న తర్వాత మీకు 64 బిట్ అయితే కనుక మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మీరు దానికి ఇలా జిప్ ఫైల్ లాగా వస్తుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో కొరల్డ్రా అని వస్తుంది ఇలాగా, కొరల్డ్రా పోర్టబుల్. దీంట్లో మీరు మిగతా వాటి జోలు ఏమీ వెళ్ళొద్దు, ఓన్లీ దీన్ని మాత్రమే. దీంట్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి, వెంటనే ఇన్స్టాలేషన్ జరగదు, కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, మీరు ఇక్కడ వీడియోని ప్లే చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ ఈ కొరల్డ్రా 2020 మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీకు శాండ్ బాక్స్ అనే ఒక ఫోల్డర్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ శాండ్ అంటే మీరు ఇది ఇన్స్టాలేషన్ జరగాలి, జరిగితేనే ఈ శాండ్ బాక్స్లో మీకు ఫైల్ అనేది వస్తుంది, లేదంటే ఫైల్ రాదు. అది జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్లే చేసుకో అంటే ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫస్ట్ వస్తుంది, ఇది రావాలండి. సెటప్ లాంగ్వేజ్ అని వచ్చింది కదా, లాంగ్వేజ్ అని ఇచ్చి ఓకే అనండి. ఇప్పుడు నాకేంటంటే ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది, ఇలా లోగో వస్తుంది, లోడింగ్ అప్లికేషన్. ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇది మీకు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే దాదాపు ఒక 2 GB దాకా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది, కానీ మీకు న్యూ డాక్యుమెంట్ ఇవి ఏవి పని చేయవు, ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇట్లా ఎర్రర్ సింబల్ వస్తుంది మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు, అంటే ఇన్స్టాల్ చేసినప్పుడు. అవన్నీ ఓకే చేసేసిన తర్వాత అంటే ఇది క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు దాన్ని ఏంటంటే యాక్టివేటింగ్ చేస్తున్నాము, ఇది క్లోజ్ చేసేయండి. తర్వాత దీంట్లో శాండ్ బాక్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ఇక్కడ రోమింగ్ అనే ఫోల్డర్లోకి వెళ్తే మోడిఫై దాంట్లో
ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసి అంటే ఫస్ట్ టైం ఓపెన్ అయింది కదా, అది ఓపెన్ అయితేనే ఈ డేటా అనేది క్రియేట్ అవుతుంది. లేకపోతే ఇవి రావు. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీరు కొంచెం టైం పడుతుంది. వీటి ఫాస్ట్గా ఓపెన్ అయింది, కానీ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ లోగో వచ్చింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాలి, తప్పదు. అది ఒక 2 minutes పడుతుంది. డిపెండ్ ఆన్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బట్టి అది ఎంత టైం పడుతుందో అనేది మనం చెప్పలేము. ఓకే, కానీ ఇన్స్టలేషన్ అవ్వాలి అంటే ఆ లోగో వచ్చింది అనుకోండి, అది కంప్లీట్గా అయిపోయి మీకు ఫస్ట్ టైం వచ్చినట్టుగా డెస్క్టాప్ మీద సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వాలి. అప్పుడైతేనే మీకు అది అవుతుంది. ఓకే, ఆ యాప్ డేటాలో ఉన్నది ఆ కొరల్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మీకు ఇక్కడ మీకు కనిపించట్లేదు, సో ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది కనబడకపోయినా ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు అక్కడ ఇచ్చేది ఏమీ లేదు, యాప్ డేటా అని ఉంటుంది. యాప్ డేటా ఎక్కడ వస్తుంది అంటే కనుక మీరు ఒకవేళ దిస్ పీసీలోకి వెళ్ళినప్పుడు, ఓకే, సి డ్రైవ్, ఇందులో ఒకవేళ వ్యూలోకి వెళ్ళి హైడ్ అయి ఉంటుంది. వ్యూ మెనూలో హైడ్ ఐటమ్స్ ఓపెన్ చేయాలి. ఓకే, హైడ్ ఐటమ్స్ పెట్టాలి, లేకపోతే కనబడదు. ఇందులో యూజర్స్ అని వస్తుంది. యూజర్స్ లోకల్ డిస్క్ సిలో యూజర్స్, దీన్ని ఓపెన్ చేసి, అంటే మీ సిస్టమ్ పేరు ఇచ్చారు కదా, దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఇక్కడ యాప్ డేటా, ఒకవేళ వ్యూలో ఇక్కడ హైడ్ ఐటమ్స్ చూపించలేదనుకోండి, అది కనపడదు మీకు. చూడండి, వ్యూలోకి వెళ్ళి హిడెన్ ఐటమ్స్ ఆన్ చేస్తే తప్ప కానీ ఈ యాప్ డేటా అనేది కనబడదు. దీంట్లోకి వెళ్తే గనక రోమింగ్, దీంట్లో కొరల్ ఇందాక కాపీ చేసాం కదా, అది ఇక్కడ పేస్ట్ చెయ్యాలి. ఇందాక వాళ్ళు ఇక్కడ కాపీ చేసింది ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ రాలేదు రోమింగ్ దాంట్లో, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చెయ్యాలి. ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు మనకి కొరల్ రా అనేది పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. రైట్, మీకు విండోస్ 7 అయినా సరే పనిచేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, అప్పుడైతేనే మీకు పని చేస్తుంది. లేకపోతే అంటే 32-bit లో ఇది పని చెయ్యదు. సో లేకపోతే గనక ఇవి యాక్చువల్గా గూగుల్ డ్రైవ్స్లో వీటిల్లో వచ్చేసరికి ఏంటంటే మీకు దీని నుంచి సెండ్ చేయడానికి ఉండదు, సాఫ్ట్వేర్ ఫైల్స్ అనేది సెండ్ చేయలేము. గూగుల్ డ్రైవ్లో వీటిల్లో సెటప్ ఫైల్స్ అనేవి తీసుకోవు. గూగుల్ డ్రైవ్లోకి నా దాని నుంచి పంపించాల్సి వస్తుంది. మీ సార్ వాళ్ళకి పంపించమంటే మీ సార్ వాళ్ళకి పంపిస్తాను. ఒకవేళ మీకు అవ్వకపోతే కనుక మీ సార్ దానికి మెసేజ్ పెడితే వాళ్ళ దాని నుంచి గూగుల్ డ్రైవ్ నుంచి మీకు పంపించడానికి ఉంటుంది లింక్. ఓకే, సో నా దాని నుంచి డైరెక్ట్గా నేను పంపలేను, ఎందుకంటే మీ మెయిల్ ఐడీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఒకవేళ నా లింక్ మీకు పంపించింది లింక్ ఓపెన్ అవ్వకపోతే కనుక సో యూ కెన్ ప్రిఫర్ నార్మల్ దానికి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక లింక్ అయినా నేను క్రియేట్ చేసి చూడొచ్చు. ఐ థింక్ సారీ, అంటే మామూలుగా అయినా కానీ వీ కెన్ ప్రిఫర్, అంటే ఇది యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, సో నో ప్రాబ్లం. గూగుల్లోకి వెళ్ళేసి కొరల్ రా 2020 పోర్టబుల్ 32-bit కూడా ఉన్నాయి. సో నా దగ్గర అంటే 64-bit ఉంది కాబట్టి నేను చెక్ చేయలేదు. సో ప్రిఫర్ 64-bit అయితే నా దగ్గర పనిచేస్తుంది, ప్రాబ్లం లేదు. పోర్టబుల్, ఓకే, ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టండి. ఫ్రీ డౌన్లోడ్, ఇది ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, rahimsoft.com, దీంట్లోకి ఓపెన్ చేసుకోండి. ఓకే, అంటే మీకు డైరెక్ట్గా సైట్ కూడా చూపించేస్తున్నాను నేను. మీకు నా దానికంటే సార్ వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ సిస్టంలోకి. సో స్క్రోల్ చేసుకొని డౌన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి సైజ్ 499, ఇక్కడ దీంట్లో డౌన్లోడ్ అని ఉంది చూసారా, ఇదిగో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, జనరేటింగ్ లింక్ ఫర్ రిక్వెస్టెడ్ డౌన్లోడ్ ఫైల్. మీ నెట్ స్పీడ్ని బట్టి మనకి ఇది ఎంత అనేది వచ్చేస్తుంది.
ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఏంటంటే నాకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, మీకు మళ్ళీ అది డౌన్లోడ్ చేయమంటారని అడుగుతుంది, నాకు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మీరు డౌన్లోడ్ కొట్టేశారనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఏం లేదు, జస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు దాన్ని యూజ్ చేయొచ్చు, ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ప్రాబ్లం లేకుండా. దిస్ ఈజ్ ఎ పోర్టబుల్ వర్షన్. సో పోర్టబుల్ వర్షన్ దానికి ఇచ్చిన దానికి మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా ప్రాసెస్ మేము పెట్టాను, ఇప్పుడు నేను చూపించాను ఎలా చేయాలనేది. ఇక్కడ లేకపోతే కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ కొరల్ ఫోల్డర్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిన తర్వాత శాండ్ బాక్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, హౌ టు ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసుకొని ఆ వీడియోని మీరు చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన వీడియో ఉంది కదా, సో అలానే ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కానీ దీంట్లోంచి. ఓకేనా, ఈ రకంగా మీరు సాఫ్ట్వేర్ అనేదాన్ని అంటే సార్ వాళ్ళు పంపించేదాకా వెయిట్ చేయకుండా కూడా చూడొచ్చు. ఇక్కడ rahim.soft.com ఫస్ట్ వస్తుంది చూడండి, కొరల్డ్రా 2020 పోర్టబుల్ ఫ్రీ డౌన్లోడ్, ఫస్ట్ లింకే వస్తుంది. దీన్ని మేము డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇది పర్ఫెక్ట్ వర్కింగ్ వితౌట్ వైరస్తో ఉంది కాబట్టి అంటే నేను పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇవి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ అనేది. అంటే ఈ ఫైల్ కూడా, అంటే ఈ వీడియో ఫైల్ కూడా దాంట్లోంచే డౌన్లోడ్ చేసిందే. ఓకే, సో ఈ రకంగా మీరు సాఫ్ట్వేర్ అనే దాన్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, దాని అయితే ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి పెన్ టూల్ని మాత్రం మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఓకేనా, సో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఐఎమ్ స్టాప్ షేరింగ్ దిస్, సీ యూ టుమారో. రేపు ఇంకొంచెం పెద్ద క్లాస్తో మనం ప్రాక్టీస్ చేద్దాం, రేపు లోగోస్ని వీటిని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే.